బుల్డోజర్ చర్యలను నిషేధిస్తూ సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు నిందితుల ఇళ్లను కూల్చడం చట్ట విరుద్ధమని, ఇళ్లను కూల్చడం అంటే నివసించే హక్కును కలరాయడమే అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పును వెలువరించింది. పలు కేసుల్లో ఉన్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదని, నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమంటూ పేర్కొంది. దోషిగా నిర్ధారించిన చట్ట ప్రకారమే శిక్ష ఉంటుందని స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ స్థానాన్ని పాలనా వ్యవస్థ భర్తీ చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అధికారులే కోర్టుల పాత్ర పోషించడం సరికాదని చెప్పింది. కార్యనిర్వాహక అధికారి ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించలేదని, అందుకు కోర్టులు ఉన్నాయని సర్వోన్నత ధర్మాస్థానం గుర్తు చేసింది. నిబంధనలను అతిక్రమించి నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చేస్తే కనుక ఆ కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాల్సిందేనని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఇకపై కుదరదని తేల్చి చెప్పేసింది. మతానికి కూల్చివేతలకి కూడా లింకు పెట్టొద్దని కూడా ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.